హాయ్ ఫ్రెండ్స్, హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్. అందరికీ చూడండి, మనం నాంపల్లి ఎగ్జిబిషన్ దగ్గర ఉన్నాము. ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ అజంతా గేట్ అని రాసి ఉంది కదా. ఇది వచ్చేసి గాంధీ భవన్ మెట్రో స్టాప్ దగ్గర దిగితే స్ట్రైట్గా వెళ్తే మనకు వచ్చేది మెయిన్ గేట్ అన్నట్టు. ఎక్కువ మంది ఎక్కడి నుంచే వస్తారో. ఇది వచ్చేసి 83వ ఎగ్జిబిషన్. ఇది నాంపల్లిలో ఎగ్జిబిషన్ ఎంత ఫేమసో మన అందరికీ తెలిసిందే. నుమాయిష్ కూడా అంటాము దీన్ని. ఈ 2024లో ఈ ఎగ్జిబిషన్ ఎంత అద్భుతంగా ఉందో, ఏమేమి ఉన్నాయో ఒక్కసారి లోపలికి వెళ్ళి అయితే చూద్దాము. ఎగ్జిబిషన్ ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉంటారు. సో అందుకని వరుసగా వీడియోలు పెడతా ఉంటాను. మరీ లెంత్ ఎక్కువ అయితే ఒకటే వీడియోలో పెట్టడం కష్టం కాబట్టి సో డిఫరెంట్గా పెడతా ఉంటాను. సో లోపలికైతే వచ్చాము ఫ్రెండ్స్. దీనికి టికెట్ వచ్చేసి 40 రూపీస్ ఉంది. 40 రూపీస్ టికెట్. చిన్న పిల్లలకి పెద్దలకి కూడా, అంటే 5 years అబోవ్ ఉన్న వాళ్ళందరూ కూడా 40 రూపీస్ మాత్రమే టికెట్. ఇంకా వేరే టికెట్స్ ఏమి లేవు. అదొక్కటి తీసుకొని మనం లోపలికి వెళ్ళిపోయి ఆ తర్వాత గేమ్స్కి డిఫరెంట్ టికెట్స్ ఉంటాయి. సో మొత్తం అయితే ఎక్స్ప్లోర్ చేద్దాము. లోపలికి రాగానే ఫస్ట్ లెఫ్ట్ సైడ్ తీసుకుంటే, లెఫ్ట్ సైడ్ మొత్తం లేడీస్ సంబంధించిన ఫ్యాషన్ ఐటమ్స్ ఎక్కువగా ఉంటాయి. బికాజ్ ఎప్పుడైనా మనం ఫోటోలు దిగేటప్పుడు కానీ పెళ్ళిలో కానీ లేడీస్ లెఫ్ట్ సైడే ఉంటారు. సో అందుకని మనం కూడా లెఫ్ట్ సైడ్ వెళ్దాము. చూడండి, జేఎన్ ఫ్యాక్టరీ అవుట్లెట్ అని ఉంది. ఎగ్జిబిషన్లో చాలా పెద్ద స్టాల్ ఇది. వీళ్ళకి 2-3 స్టాల్స్ ఉన్నాయి. మొత్తం కూడా లేడీస్ బట్టలే. ఇక చాలా మటుకు అయితే ఫిక్స్డ్ రేట్సే పెట్టుకున్నారు. ఎందుకంటే ఎగ్జిబిషన్కు చాలా వేల మంది వస్తూ ఉంటారు. వాళ్ళతో బేరం ఆడడం అంత ఈజీ కాదని చెప్పేసి ఫిక్స్డ్ రేట్స్ పెట్టేసుకొని సేల్ చేస్తూ ఉన్నారు. ఇంకా మనకు దేశం 4 మూలల నుంచి కూడా లేడీస్ ఫ్యాషన్స్ వస్తూ ఉంటాయి ఇక్కడికి. చూశారు కదా, వరుసగా ఎన్ని డ్రెస్సులతో కలకలలాడిపోతుందో షాప్ ఇది. ఇంకా దేశం 4 మూలల నుంచి కాకుండా దేశం అవతల వైపు నుంచి కూడా కొన్ని వస్తూ ఉన్నాయి, మన దగ్గర దేశాల నుంచి. అవన్నీ కూడా మీకు చూపిస్తాను. సో లేడీస్కి అయితే నిజంగా ఇది ఒక పండగ అని చెప్పొచ్చు సంక్రాంతి ముందు. ఎందుకంటే సంక్రాంతికి చాలామంది ఎక్కువ షాపింగ్ చేస్తారు. సో వాళ్ళకి చాలా కంఫర్ట్ జోన్ ఇది. అన్నీ ఒకటే దగ్గర దొరుకుతాయి. చూడండి, జామ్ క్రియేషన్స్. ఈ జామ్ క్రియేషన్స్ వచ్చేసి ఢిల్లీ నుంచి వచ్చిన షాప్ ఇది. సో ఇలా చాలా ప్లేసుల నుంచి డిఫరెంట్ ఐటమ్స్ అయితే ఉంటాయి మనకి. సో ఇంకా చూడండి ఎన్ని వెరైటీస్ ఉన్నాయో. ఇవన్నీ కూడా బార్గెనింగ్ ఉంటుంది. కొన్ని చోట్ల మాత్రమే బార్గెనింగ్ లేదు, అంతే. సో ఎంత ఉన్నా కూడా ఈ ఎగ్జిబిషన్లు అన్నీ ఒకటే చోట దొరుకుతాయి కాబట్టి ఇంతకు మించిన అవకాశం మనకు లేదు. ఇటు చూడండి, రైట్ సైడ్ తీసుకుంటే కనుక ఫ్యాక్టరీ అవుట్లెట్ మొత్తం గ్రాసరీస్ ఉన్నాయి. 379 kg అంతే. కిచెన్ ఐటమ్స్ కేజీ లెక్కన అనేది మనకు చాలా తక్కువగా ఉంటుంది. పైగా దీని స్పెషల్ ఏంటంటే అన్బ్రేకబుల్ ప్లేట్స్ అవన్నీ దొరుకుతాయట, అండ్ డబుల్ కోటెడ్. ఒక్కసారి మనం లోపలికి వెళ్దాము. లోపలికి వెళ్ళి చూస్తే ఏమేమి ఉన్నాయనేది చూద్దాము. సో లేడీస్ చాలా ఇష్టపడే సామాన్ ఇది. కోర్స్ జెంట్స్ కూడా మెయిన్, అందుకు మగవాళ్ళకు కూడా. కిచెన్ అంటే అది చూడండి, 1 kg 379 అన్బ్రేకబుల్ డబుల్ కోటెడ్ ఐటమ్స్ అన్నీ కూడా. మిలామైన్ క్రాకరీ అంటాం దీన్ని. ఫేమస్ క్రాకరీ హౌస్ బేగం బజార్. సో బేగం బజార్ అంటేనే బాగా ఫేమస్ వీటికి. సో డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్లేట్స్, అంటే మీరు ఇప్పటివరకు ఎక్కడ చూడని ప్లేట్స్. మనం ఏయో కొన్ని అయ్యే చూస్తాము చాలా ప్లేస్లలో, బట్ ఇన్ని ఒకటే చోట అనేది మనకు అస్సలు దొరకదు. సో ఎగ్జాక్ట్గా చూడండి ఎంత బాగుందో డిజైన్. సో బ్యూటిఫుల్ డిజైన్స్, డిఫరెంట్ ఐటమ్స్. దీనికి హోల్స్ కూడా పెట్టారు. సో లుకింగ్ వెరీ క్యూట్. మీరు అందరు కూడా కామెంట్ చేయండి, 379 అనేది పర్ కేజీ ఇది ఎక్కువనా తక్కువనా, లేదంటే మీరు ఇంకా వేరే ఎక్కడైనా కూడా కేజీ లెక్కన అమ్మేవి చూసారా? చాలామందికి ఎగ్జిబిషన్కి ఎలా రావాలి, పార్కింగ్ డీటెయిల్స్ ఏందనే డౌట్ ఉంటుంది. వాటికి సంబంధించిన వీడియోస్ కూడా పెట్టాను, బట్ అవి కూడా చెప్తాను నేను. ఈజీగా అంటే చాలామందికి మెట్రోకి రావటం. మెట్రో మీరు అమీర్పేట నుంచి ఎక్కితే డైరెక్ట్ వస్తుంది. ఇంకా మియాపూర్, మాదాపూర్ ఎక్కడి నుంచైనా కూడా మెట్రోకి రావచ్చు. బట్ ఒక రైలు దిగి ఇంకోటి ఎక్కాల్సి ఉంటుంది. గాంధీ భవన్ అనే మెట్రో స్టేషన్కి మీరు మెట్రో టికెట్ తీసుకోవాలి. జస్ట్ అది దిగగానే మీకు పక్కనే ఉంటుంది నాంపల్లి ఎగ్జిబిషన్. అక్కడ అడిగితే ఎవరైనా చెప్తారో కనిపిస్తుంది కూడా. ఆల్రెడీ పోలీసులు వీళ్ళందరూ చాలామంది ఉంటారు. అలా దిగేసి లోపలికి వచ్చేయచ్చు 40 రూపీస్ టికెట్ తోటి. ఒకవేళ బైకులు, కార్లలో రావాలంటే ఎలా రావాలంటే మీరు డైరెక్ట్ లొకేషన్ పెట్టుకోవటమే, సింపుల్. లొకేషన్ పెట్టుకొని వచ్చేయాలి. కొంచెం కార్లు అంటే కొంచెం ఇబ్బంది, ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉంటుంది, చాలా వేల మంది వస్తారు కాబట్టి. ఇక చూడండి, డైరెక్ట్ సేల్ ఇది, ఫ్యాక్టరీ డైరెక్ట్ సేల్ ఇది. ఇవి బేగం బజార్లో కూడా వీళ్ళ షాప్ ఉంటుంది.
ఇంకా పార్కింగ్ వచ్చేసి ఫ్రీ పార్కింగే ఉంటుంది. 2 వీలర్కి 4 వీలర్కి 2-3 చోట్ల ఉంటుంది. మెయిన్ పార్కింగ్ అయితే మీకు పిల్లర్ నెంబర్ 1300, 1301, 1300 అండ్ 1301 మధ్యన ఉంటుంది. లెఫ్ట్ సైడు ఫ్రీ పార్కింగే ఉంటుంది. అక్కడ హ్యాపీగా పెట్టుకోవచ్చు. లేదు అంటే ఊబర్ బైక్లో క్యాబ్లో వచ్చి అక్కడ దిగిపోవచ్చు. అది ఇంకా ఈజీ, రిస్క్ కూడా ఉండదు. మళ్ళీ అలాగే వెళ్ళిపోవచ్చు హ్యాపీగా. బస్సులు కూడా నెంబర్ ఆఫ్ బస్సులు ఎగ్జిబిషన్కి స్పెషల్ బస్సులు వేస్తారు, నాంపల్లి ఎగ్జిబిషన్కి. సో హ్యాపీగా రావచ్చు చాలా ఏరియాల నుంచి. ఇంకా లేడీస్కి కూడా ఫ్రీ కాబట్టి బస్సెస్ని యూజ్ చేయండి. నాంపల్లి ఎగ్జిబిషన్ అని సపరేట్ బస్సెస్ అయితే చాలా ఉంటాయి. లేదు అంటే మీరు కోటి అఫ్జల్గంజ్ వచ్చినా కూడా అక్కడి నుంచి ఒక ఆటోలో కానీ దేంట్లో నడుచుకుంటూ కూడా వచ్చేయచ్చు కొంతమంది అయితే, ఈజీ దగ్గరే. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అయితే మెసేజ్ చేయండి. 3:30 నుంచి ఉంటుంది ఇది, మధ్యాహ్నం 3:30 నుంచి ప్రతిరోజు జనవరి 1 నుంచి ఫిబ్రవరి 15 వరకు, అంటే నైట్ 11 o'clock వరకు ఓపెన్ ఉంటుంది. ఇంకా లోపల మీకు టాయ్ ట్రైన్ కూడా ఉంటుంది, అంటే ఒకటేసారి తిరగడానికి, లేదంటే బై వాక్ తిరగచ్చు. ఇంకా మీకు ఫుడ్ ఐటమ్స్ కూడా చాలా ఉంటాయి అలసిపోకుండా. అలాగే గేమ్స్ ఉంటాయి. సో కాబట్టి మీరు ఫ్యాషన్ ఐటమ్స్ ఏం తీసుకున్నా కూడా రిలాక్స్ అవ్వచ్చు. మసాజ్ చైర్లు ఇవన్నీ కూడా ఉంటాయి, చాలా చాలా ఉన్నాయి. అన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను. సో చూడండి ప్లేట్స్ అయితే కేజీ 379 ఓన్లీ, అన్బ్రేకబుల్. ఇవన్నీ కూడా మనం జనరల్గా కిందేస్తే పగిలిపోద్ది అనుకుంటాం, అంత ఈజీగా ఏం పగలవు, చాలా గట్టిగా ఉన్నాయి క్వాలిటీగా, డబల్ కోటెడ్ కాబట్టి. సో డిఫరెంట్ టైప్ ఆఫ్ కప్స్, బౌల్స్ అన్నీ కూడా మనం స్టీల్ ఏ అయితే కొనుక్కుంటామో అవన్నీ కూడా ఇందులో అయితే దొరుకుతూ ఉన్నాయి. సో వీటి గురించి మీకు ఏమైనా అడిషనల్ ఇన్ఫర్మేషన్ తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. వీటి ఫార్ములా కావచ్చు, ఇంకేమైనా కావచ్చు, నిజంగానే మరి ఎక్కువ కాలం పగలకుండా ఉంటాయా లేదా అనేది. నాంపల్లి ఎగ్జిబిషన్ 2024, అలాగే నుమాయిష్ అని కూడా అంటాము. కప్స్ చూడండి చాలా డిఫరెంట్ ఉందండి. ఇది గ్రానైట్ స్టోన్ కలరింగ్ ఇచ్చారు, దీనికి స్టోన్తో చేసినట్టు అనమాట. సో మంచి ఇదిగా ఉంది. సో ఇవన్నీ కూడా వైట్. ఇది కుకీస్ అండ్ బిస్కెట్స్, నట్స్ పెట్టుకోవడానికి అన్నట్టు చిన్న కప్స్ లాగా, రౌండ్ టైప్ ఒకటి, స్క్వేర్ టైప్ ఒకటి. ఇది రౌండ్ టైపు, ఇది స్క్వేరు. సో మనకు కిచెన్లో కానీ టీపాయ్ మీద కానీ పెట్టుకోవడానికి చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. ఇది ఫైబర్ అయితే కాదు అని చెప్తున్నారు పక్కాగా, కాబట్టి మస్ట్ అండ్ షుడ్గా కొనుక్కోవచ్చు అని అయితే చాలామంది, అంటే చాలామంది సేల్స్ అయితే ఇవి అవుతున్నాయి ఇక్కడ. సో ఇవి డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్లేట్స్ ఇవి. ఇంకా మగ్స్కి వచ్చేసి డిఫరెంట్ రేట్స్ అయితే పెట్టడం జరిగింది. చూడండి, బిగ్ మగ్ 80 రూపీస్. ఇవి కూడా పగిలేవి కావు, మనకు చాలా ఎక్కువ పగిలేవి బయట దొరుకుతాయి, కానీ ఇవి పగిలేవి కావు. కాబట్టి ఆ కాస్ట్ పెట్టొచ్చనే టాక్ అక్కడ ఉన్న చాలామంది కస్టమర్స్లో అయితే వినిపిస్తూ ఉంది. సో లెంతీ వీడియో చేద్దాం అనుకున్నా మొత్తం తిరిగి వచ్చి ఒకటే వీడియో చేసే కంటే అన్నీ ఎక్స్ప్లోర్ చేస్తూ డిఫరెంట్ వీడియోస్ చేయడం చాలా బెటర్ అనిపించింది. ఎందుకంటే అన్నీ కూడా మీకు చూపించినట్టు ఉంటుంది, లేదంటే అన్నీ డీటెయిల్డ్గా చూపించే అవకాశం ఉండదు, కాబట్టి ఇలా చేస్తున్నాను. ఈ మగ్స్ అన్నీ కూడా 80 రూపీస్. ఈ పక్కనే ఉన్నాయి కదా స్మాల్ మగ్ 50 రూపీస్. గుర్తుపెట్టుకోండి, అన్బ్రేకబుల్ ఇవి. ఇక బ్రేకబుల్ అయితే తక్కువ రేటుకు ఉంటుంది, అన్బ్రేకబుల్ ఇవి. సో కప్స్ కూడా చాలా కలర్స్, అంటే మనకు ఇన్ని కలర్స్ అనేవి దొరకవు. సో మీకు ఏ కలర్ ఇష్టం అనేది కూడా కింద కామెంట్ చేయండి. ఆల్ కలర్స్ దొరుకుతాయి. చూడండి ప్లేట్స్ చూడండి ఎన్ని వెరైటీస్, ఎన్ని డిజైన్స్ ఉన్నాయో. ఇవన్నీ కూడా ప్లేట్సే. ఇదో వన్ ఆఫ్ డిజైన్. ఇది స్క్వేర్ టైప్ ప్లేట్స్ చేశారు. చాలా ఇన్ని డిజైన్స్ అయితే మనకు రియల్లీ బయట కనిపించవు, వాళ్ళకు కూడా స్కోప్ ఉండదు అన్ని షాపులలో ఇన్ని డిజైన్స్ పెట్టేంత. ఇదైతే ఎకర్స్ ఆఫ్ స్థలం కాబట్టి చాలా పెద్ద పెద్ద స్టాల్స్ ఇచ్చారు కాబట్టి పెట్టడం జరుగుతుంది, అంతే తప్ప బయట అనేది చాలా ఇంపాసిబుల్. ఇది నాంపల్లి ఎగ్జిబిషన్ నుమాయిష్ 2024 స్పెషల్. ఇది ఆ మధ్యకాలంలో కరోనా వల్ల సరిగా నడవలేదు, ఇప్పుడు మాత్రం చాలా బ్రహ్మాండంగా పెట్టారు. ఖచ్చితంగా రండి. ఇది చూడండి, ఇది కూడా డిఫరెంట్ టైపు. ఇది ఇంకో టైప్ ఆఫ్ యూసేజ్. ఈ షాప్ వచ్చేసి మీరు అజంతా గేట్లో నుంచి లోపలికి రాగానే లెఫ్ట్ తీసుకుంటాం కదా, లెఫ్ట్ తీసుకొని జస్ట్ కొంచెం ముందుకు వస్తే రైట్ సైడ్ కనిపిస్తుంది మనకి. ఓకే ఫ్రెండ్స్, ఖచ్చితంగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్.